ఒక భారత వైద్యుడు ఇతను చైనాలో ఉద్యోగం చేస్తున్నాడు. సో ఇతను బెయిజింగ్ నుంచి ఒక వీడియో అనేది పెట్టాడు. ఈ వీడియో పెట్టినప్పుడు ఏంటంటే ఇక్కడ పరిస్థితులంతా చాలా నార్మల్గా ఉందండి, మీకు వింటర్ సీజన్ కదా, ఈ వింటర్ సీజన్లో ఈ హెచ్ఎంపివి అనబడే వైరస్ బాగానే స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మీకు హాస్పిటల్స్లో ఇలాగ పేషెంట్స్ వస్తున్నారు, అదర్వైజ్ మీరు చూసారనుకోండి ఈ సిచ్యువేషన్ అంతా కూడా కంట్రోల్లోనే ఉంది అని చెప్పి ఈయన పెట్టాడు. సో ఇమీడియట్గా ఏంటంటే చైనాలో పెద్దగా ఈ వైరస్ లేదు, అలాగే భారత్లో కూడా పెద్ద లెవెల్లో ఇది మీకు స్ప్రెడ్ అవ్వడం లేదు. సో ఇది చైనా వాడి నరేటివ్. ఇప్పుడు మనము చైనా గురించి ఎందుకు మాట్లాడాలండి? ఇప్పుడు ఇది 3వ వీడియో. ఎందుకు ఇది నేను మాట్లాడుతున్నాను? ఏమీ లేదండి, మీరు భారత్లో చూసారనుకోండి, పోయిన వీడియోలో కర్ణాటకలో 2 కేసులు అని చెప్పి నేను మాట్లాడాను. నెక్స్ట్ లెవెల్లో చూసారనుకోండి మహారాష్ట్రలో ఇంకొక 2 కేసులు, గుజరాత్లో ఇంకొక 2, రాజస్థాన్ అంటే ఇప్పటివరకు మీరు చూసారంటే కూడా సముద్ర తీరాలు, మీకు సముద్రము ఉండే రాష్ట్రాలు, మరి రాజస్థాన్లో సముద్రము లేదు కదా, అక్కడ కూడా ఇంకొక 2 కేసులు నమోదైనట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. వీళ్ళు ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకున్నారు, ఎంతోమంది నిపుణులు ఉన్నారు. దాని ప్రకారము ఇవాళ డేటా బట్టి చూస్తే మీకు 8 మంది భారత్లో హెచ్ఎంపివి అనబడే వైరస్కు మీకు గురైన వాళ్ళు ఉన్నారు. ఇందులో ఏంటంటే మీకు ఆల్మోస్ట్ అందరూ కూడా పిల్లలే. సో ఇక్కడే మనం చైనా గురించి మాట్లాడాలి. ఇప్పుడు చైనా వాడు ఏంటంటే మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అనేది అక్కడ ఉండదండి, రియాలిటీ అనేది ఎవరు మాట్లాడరు. ఇప్పుడు ఈ భారతీయ వైద్యుడు కదా చైనాలో ఉద్యోగం చేస్తున్నాడు, ఏమీ లేదండి అంటున్నాడు కదా. కరోనా టైంలో ఏం జరిగింది? ఒక ప్రముఖ డాక్టర్ ఆయన వుహాన్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఈ వైరస్, ఈ కరోనా అనబడే వైరస్ స్ప్రెడ్ అవుతున్నట్టు అతను సస్పెక్ట్ చేశాడు. కానీ అక్కడ అధికారులు ఏమన్నారు? అబ్బేబే అలాంటిది ఏం లేదు, అలాంటిది ఏం లేదు, కప్పిపుచ్చారు. ఫైనల్గా ఆ శాస్త్రవేత్త, ఆ డాక్టర్ మరణించిన తరువాత అప్పుడు ప్రపంచానికి అర్థమైంది. అంటే మీకు ఒక భారత వైద్యుడికి తెలియని విషయాలు ఎన్నో చైనాలో జరగడం అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే చైనా అనబడే దేశము కమ్యూనిస్ట్ దేశం అండి. ప్రతి ఒక్క విషయాన్ని కూడా వీళ్ళు చాలా చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తారు. బయట ప్రపంచానికి నిజాలు అనేవి ఎప్పుడూ కూడా వీళ్ళు చెప్పరు. ఒక నరేటివ్ సినిమా స్టోరీ ఉంటుంది చూసారా, అలాగ వీళ్ళు కూర్చొని దీనిని రాయండి, దీనిని పబ్లిష్ చేయండి, ఈ నిజాలను బయట పెట్టకండి, ఇలా వాళ్ళు మాట్లాడుకొని గ్లోబల్ టైమ్స్లో, సౌత్ చైనా పోస్ట్ ఇలాంటి పత్రికల్లో రాస్తారు. కాబట్టి మన ఎవరికీ కూడా అక్కడ ఏం జరుగుతుంది అన్న నిజాలు, ఆ ట్రూత్ అనేది తెలియదు. ఇంతకు మించి మీరు చూసారనుకోండి ఇదంతా ఇప్పుడు చైనాలో పెట్టుబడులు అని మాట్లాడారనుకోండి, ఇదంతా మీకు అమెరికా నుంచి వచ్చేవే. అంటే మా ప్రాథమిక శత్రువు చైనా అని చెప్పి అమెరికా వాళ్ళు అంటారు. ఇది నిజము అని చెప్పి మీరు నేను అనుకున్నామో అనుకోండి, మనము పప్పులో కాలు వేసినట్టే. ఎందుకు అంటే చూడండి, ఆ టైంలో ఈ వుహాన్ ఇన్స్టిట్యూట్ నుంచి కదా కరోనా బయటకు వచ్చిందని అంటారు. ఆ వుహాన్ ఇన్స్టిట్యూట్ యొక్క ఈ రీసెర్చ్ వర్క్కి మీకు ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా అమెరికా నుంచే. ఇంకా చెప్పాలంటే అమెరికా యొక్క చీఫ్ మెడికల్ అడ్వైజర్ డాక్టర్ ఫాజీ, ఈయన పెట్టుబడులే మీకు ఆ వుహాన్ ఇన్స్టిట్యూట్లో ఉంది. కాబట్టి ఇదంతా ఏంటంటే అమెరికా చైనా కలిసి చేస్తారండి. ఇవాళ ప్రపంచంలో టాప్ 10 కంపెనీస్ ఎవరు మీరు గమనించారు అంటే ఫార్మాసిటికల్ కంపెనీసే. ఎన్నోసార్లు మాట్లాడుతున్నాం, ఇక్కడ కూడా అదే మాట్లాడాలి. ఎందుకు? ఇవాళ వీళ్ళు పిల్లలను టార్గెట్ చేస్తున్నారా? కాబట్టి చైనా వాడి యొక్క నరేటివ్, ఇప్పుడు మనము ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నాం. ఎక్కడ పడితే మీరు హాస్పిటల్స్కి వెళ్ళండి. గత నెల రోజుల నుంచి నేను హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నాను. వీడియోలు చెప్పడం, హాస్పిటల్స్కి వెళ్ళడము, కుప్పలు తెప్పలుగా జనాలండి. మీకు ఎంత పెద్ద వ్యాపారం అయిపోయిందంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇంతంత మంది ఇన్నిన్ని రోగాలతో ఇలా హాస్పిటల్స్కి వస్తూ ఉంటే అసలు మన దేశము ఏంటి, ఈ రాష్ట్రాలేంటి అర్థం కావడం లేదు. అలాంటప్పుడు మీకేంటంటే ఇది ఒక పెద్ద వ్యాపారంగా మారుతున్న ఈ తరుణంలో చైనా వాడితో మనము ఎప్పుడైతే బిజినెస్ అనేది మొదలుపెట్టామో 2003, 2004 నుంచి విపరీతంగా వాడితో బిజినెస్. ఎందుకంటే చైనాకు సంబంధించిన కంపెనీలు
ఇక్కడికి వచ్చి మీకు ఈ అధికారులు, ఈ మంత్రులు వీళ్ళందరికీ విపరీతంగా లంచాలు ఇచ్చి వాళ్ళు ఎంట్రీ సంపాదించారు, లైసెన్సులు సంపాదించారు. ఇవాళ మీరు ఒక షాపుకి వెళ్ళి పసుపు అని కొన్నారనుకోండి, 50% అందులో పసుపు ఉండదండి, మీకు చైనా వాడి చాక్ పౌడరే ఉంటుంది. కారము అన్నారనుకోండి, నిజంగా అందులో కారం అనేది ఉండదు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఇవాళ అందరూ కూడా ప్రోటీన్, చికెన్లు తినండి, మటన్లు తినండి, ఇదే కదా మాట్లాడుతున్నారు. అందులో మీరు వాడే అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు 70% అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండదండి. చైనా వాడి నుంచి వస్తున్న ముడి సరుకు, దానినే వీళ్ళు కలుపుతున్నారు. ఇంత కల్తీ ఎక్కడి నుంచి వచ్చింది? చైనా నుంచే వచ్చింది. మరి మనం ఎందుకు అలో చేసాము అంటే అప్పట్లో ఉన్న అవినీతి. ఇవాళ వీళ్ళు ఎంతలాగా మన జీవితాల్లో కూరుకుపోయి ఉన్నారు అంటే, చొచ్చుకుపోయి ఉన్నారంటే ఈ కంపెనీలను మనం ఇప్పుడు ఆపలేమండి. ఈ పరిస్థితిలో మనం చైనా గురించి జాగ్రత్తగా ఉండాలి. సో చైనాలో ఇవాళ ఒక అతి పెద్ద స్టేట్మెంట్ అనేది వచ్చింది. ఎవరు? మీకు చైనా వాళ్ళ సెంటర్ ఫర్ డిసీజ్ మీకు కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అంటారు. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పాపులేషన్. గుర్తుపెట్టుకోండి, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పాపులేషన్ అంటే ఏంటి? రోగ నిరోధక శక్తి లేని ప్రజలు ఎవరైతే చైనాలో ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా హెచ్ఎంపివి వైరస్ అనేది వస్తుంది. ఇందులో పిల్లలు ఆటోమేటిక్గా వాళ్ళకి ఇమ్యూనిటీ ఉండదు కదా, ఇప్పుడే పుట్టి ఉంటారు. సో మెల్లమెల్లగా వాళ్ళ ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది, అంటే రోగ నిరోధక శక్తి అనేది మెల్లమెల్లగా పెరుగుతుంది కదా. కాబట్టి వాళ్ళను ఈజీగా ఇది అటాక్ చెయ్యగలదు. వింటర్ సీజన్ని మాట్లాడుతున్నాం, మరి లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది కదా, దానికన్నా ఇన్ని కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? మనం రీసెంట్గా మలేషియా గురించి మాట్లాడాము. దాని చుట్టుపక్కల ఉండే దేశాల్లో అంతా కూడా మీకు ఈ వైరస్ మెల్లగా పెరుగుతూ వెళ్ళడం. కాబట్టే నేను పోయిన వీడియోలో కూడా తులసి వసాకా గురించి మాట్లాడాను. అంతకుముందు ఒక హెర్బల్ టీ గురించి. ఏంటి? మనము మన వైపు ఉన్న ఈ డిఫెన్స్ మెకానిజంని పెంచుకోవాలి. చైనాలో ఏమైనా జరగొచ్చండి. జనవరి 29, 2025 చైనా వాడి న్యూ ఇయర్. కాబట్టి చైనా నుంచి మీకు హాంకాంగ్ వెళ్ళేవాళ్ళు, సింగపూర్ వెళ్ళేవాళ్ళు, మలేషియా వెళ్ళేవాళ్ళు, అక్కడ నుంచి భారత్కి రావచ్చు, అమెరికాకు వెళ్ళొచ్చు. ఈ ప్రజలు ఎక్కడైనా తిరగవచ్చు. సో ఇందులో ఈ వైరస్ స్ప్రెడ్ అయ్యే డేంజర్ చాలా చాలా ఉంటుంది. ఎందుకంటే వాడైతే ఖచ్చితంగా నిజాలు అనేవి చెప్పడు. కాబట్టి లాస్ట్ వీడియోలో నేను ఈ తులసి వసాక అంటే ఏంటి, మీకు దగ్గు వచ్చింది. ఇప్పుడు దగ్గు వచ్చినప్పుడు ఇమీడియట్గా మీకు ఒక స్పూన్ పిల్లలకి ఇచ్చారనుకోండి, తగ్గిపోతుంది. అలాగే మీకు కోల్డ్ అంటే జలుబు, జ్వరము, ఇన్ఫ్లుయెన్జా అంటాం చూసారా, మీకు ఇన్ఫ్లుయెన్జా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తులసి వసాక పనిచేస్తుంది. నా ఉద్దేశం అంతా ఏమీ లేదండి. ఈ డాక్టర్స్, హాస్పిటల్స్, ఈ టెస్ట్లు, అలాగే మీకు ఈ సెలైన్ బాటిల్స్, ఈ సూదులు పొడవడాలు, ఇవన్నీ చూసి నెల రోజులు చూసి ఒక టైప్ ఆఫ్ ఎలర్జీ ఉంది నాకు. కాబట్టే మీకు తులసి వసాక మీకు మీ పక్కన ఎక్కడైనా హోమియో షాప్స్ దొరికితే ఇమీడియట్ కొని పెట్టుకోండి. మీరు ఏ హాస్పిటల్కి, ఏ డాక్టర్ వద్దకు వెళ్ళక్కర్లేదు. ఒకవేళ దొరకలేదా, మాకు ఈ నెంబర్ ఇస్తాను కదా ఎప్పుడు, దానికి ఫోన్ చేయండి. మా మిత్రులు ఉన్నారు, వాళ్ళు మీకు అందజేసే ఏర్పాటు చేస్తారు. ఎందుకు ఇది చేస్తున్నాము? ఇంటిలో పిల్లలు ఉంటారు, సో వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకూడదండి. ఇందులో ఎటువంటి వ్యాపారాలు ఏమీ లేవు. ముందు వాళ్ళ దగ్గర ఇది ఉంది, ఒక స్పూన్ వేశారనుకోండి, అమ్మయ్య అని ముందు నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతంత మంది సఫర్ అవ్వడము, ఎవడో చేసే కుట్ర, ఏదో ఒక ప్లానింగ్, అందులో మనం ఇరుక్కుపోకూడదు. కాబట్టి మనము మన రక్షణా కవచం ఏదైతే ఉందో దానిని వాడాలి. కాబట్టే చెప్తున్నాను, మీరు మీ వద్ద ఇలాంటి మందులు పెట్టుకుంటే రేపు ఏ ఇబ్బంది ఉండదు. కాబట్టి అలాంటి ఒక ప్రక్రియ మీరు చూడండి, పక్కన మంచి హోమియోపతి షాప్ ఉంటే వెళ్ళి ముందు ఇది కొనేసుకోండి, అప్పుడు మీకు ధైర్యంగా ఉంటుంది. అంతేగాని చైనా వాడు చెప్తున్న ఈ రోగ నిరోధక శక్తి తగ్గిన వాళ్లకు మాత్రమే ఈ హెచ్ఎంపివి వస్తుందండి, మిగతా వాళ్ళు బాగానే ఉన్నారు అంటున్నారు. లేదండి, అక్కడ చైనాలో హాస్పిటల్స్ నిండిపోతున్నాయి, ఇదే వాస్తవము. మరి మీ వద్ద ఇలాంటి మందులు ఉన్నాయా? మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి ఎలాంటి డిఫెన్స్ మెకానిజంని వాడుతున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.